హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. పార్ట్ 1 వీడియో షేర్ చేశాను కదా, మా అల్లుడి మ్యారేజ్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కూడా మంచిగా కామెంట్ చేశారు అందరూ కూడా. మా అల్లుడిని కూడా బ్లెస్సింగ్స్ అయితే చేశారండి. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అండి. ఇప్పుడు వచ్చేసి మ్యారేజ్ రోజు మార్నింగ్ అండి. ముందుగా అయితే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు అయితే నలుగు పెడతారు కదా, అప్పుడైతే నేను క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ రెడీ అయిపోయి వైట్ కలర్ శారీ వచ్చేసి అమ్మాయి, వైట్ కలర్ డ్రెస్ వచ్చేసి అబ్బాయి వేసుకుంటారు కదా. అలా రెడీ అయిపోయిన తర్వాత అబ్బాయి వచ్చేసి అలిగి ఒక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. ఇంకా అమ్మాయి అయితే అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అప్పుడు అమ్మాయి వెళ్ళి అబ్బాయిని అయితే తీసుకొని రావాలి. మా మ్యారేజ్లో అయితే ఇలా చేస్తారండి. ఇలా చేసేదాన్ని ఎదురుకోలన్నా ఎదురు నచ్చడం అనేసి అయితే అంటారు. కాబట్టి ఇంకా అబ్బాయి అయితే అలిగేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మాయి అయితే వెళ్ళి ఎదురు తీసుకురావడానికి అయితే వస్తుంది. అబ్బాయికి వరుస అయ్యే వాళ్ళు వచ్చేసి అమ్మాయి తరపున ఉంటారు, అమ్మాయికి వరుస అయ్యే వాళ్ళు వచ్చేసి అబ్బాయి తరపున అయితే ఉంటారు. ఇంకా పోటీన మీరు ముందుకు రండి అనేసి అయితే లాగుతున్నారు. నేనైతే మా అల్లుడి తరపునే ఉన్నానండి. మామూలుగా అయితే నేను అమ్మాయి తరపున ఉండాలి, ఇంకా కానీ అల్లుడి తరపుకైతే వచ్చేసాను. ఎంతైనా అల్లుడు కదా అని చెప్పేసి మీరు రండి అనేసి కొంచెం తోసుకున్నారు అక్కడైతే. అంటే జస్ట్ ఫన్నేనండి, అలా గొడవ అయితే ఏం కాదు. ఇంకా ఫైనల్గా అయితే ఇంచుమించు కొంచెం దగ్గరికి అయితే రీచ్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మాయి తరపు వాళ్ళు వచ్చేసి చూడండి ఎలా లాగేస్తున్నారో, మొత్తం పైన వేసిన బెడ్షీట్ని మొత్తం అయితే లాగేస్తున్నారు. కానీ మేమైతే తగ్గమన్నట్టుగా మళ్ళీ లాక్కొని మళ్ళీ అయితే నిలబడాము. ఇలా మీ మ్యారేజ్లో జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి. మా మ్యారేజ్లో వచ్చేసి ఖచ్చితంగా ఇలా చేస్తారు. మ్యారేజ్ అయ్యే ఒక 1 అవర్ ముందు అయితే ఇలా చేస్తారండి. ఇంకా ఫైనల్గా దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇద్దరు, ఇంకా అమ్మాయి వచ్చేసి అబ్బాయి మీద పసుపు వేసేస్తే అమ్మాయి కూడా అబ్బాయి మీద పసుపు అయితే వేసేసింది. అంటే శారీస్ కొంచెం పాడైపోతాయి కదా డ్రెస్సెస్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే గంధం అయితే వేసుకున్నారు సరదాగా. మళ్ళీ దగ్గరికి వచ్చేసి చంపలకలా పూసేసి కొంచెం స్టిల్స్ అయితే దిగారు. చాలా ఫన్గా ఉంటుందండి. మా మ్యారేజ్లో 1 అవర్ ముందు అయితే ఇలా చేస్తారు. ఇంకా కెమెరామ్యాన్ అయితే పాపం కష్టాలు పడుతున్నారు. చూడండి ఎక్కడి నుంచి వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారు. నేనైతే అల్లుడి దగ్గర ఉన్నాను కదా అని చెప్పేసి మా వదిన గారికి అయితే మొబైల్ ఇచ్చాను. ఇంకా తనే నీట్గా మొత్తం వీడియో అయితే తీసేసింది. ఎంతైనా మన తెలుగువారి మ్యారేజెస్ అంటే చాలా హ్యాపీగా, చాలా హడావిడిగా ఉంటాయి కదా. నలుగు పెట్టే దగ్గర నుంచి మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, నలుగులు పెట్టడం, మ్యారేజ్ ఫంక్షన్ అనేసి ఇలా కొంచెం హడావిడిగా జరుగుతాయండి. కానీ చాలా బాగుంటాయి. నిజంగా చెప్పాలంటే మా అల్లుడి మ్యారేజ్లో నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశానండి. ఎందుకంటే నేను వచ్చేసి మా అల్లుడి వాళ్ళ ఊరికి 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాను. నా మ్యారేజ్ కాకముందు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడైతే వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను కదా, ఫ్యామిలీ మొత్తం అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందులో మ్యారేజ్ అంటే ఇంకా వేరే చోటు నుంచి కూడా వస్తారు కదా ఊరికి. కాబట్టి అందరినీ ఒక్కళ్ళని కూడా మిస్ అవ్వకుండా అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అందుకనేసి స్పెషల్గా మీకైతే అల్లుడు మ్యారేజ్ని వీడియో మొత్తం పోస్ట్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. ఫైనల్గా అయిపోయింది. ఇంకా ఇద్దరు కలిసి స్టేజ్ మీదకి అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి మండపంలో పీటల మీద అయితే కూర్చున్నారు. ఇంకా నేను చూడండి మా అత్తతోటి ఎలా ఫోటో దిగాను. చిన్న తండి, మా నాన్న వాళ్ళ చిన్న చెల్లి అన్నమాట. ఇంకా అలా అయితే దిగాను. ఇంకా అక్కడ పైన అయితే దండలు అయితే మార్చుకుంటున్నారు అమ్మాయి అబ్బాయి. కొంచెం వీడియో అయితే అంతగా అయితే తీయలేదండి, కెమెరామ్యాన్ వచ్చేసి అడ్డమున్నారు కదా. నెక్స్ట్ పాప అయితే చాలా సతాయిచ్చింది, అందుకనేసి వీడియో పూర్తిగా అయితే తీయలేకపోయాను. ఇంకా తల మీద వచ్చేసి జీలకర్ర బెల్లం అయితే పెట్టేసుకున్నారు. ఇంకా అల్లుడు వచ్చేసి తాళి కూడా కట్టేశారండి. ఇంకా ఇప్పుడు చాలా ఫన్గా ఉంటుంది కదా. తలంబ్రాలు వచ్చేసి ఒకరి మీద ఒకరు చాలా ఫాస్ట్గా
ఎవరు ఫస్ట్ బేషన్లో మొత్తం కంప్లీట్ చేస్తారని చెప్పేసి హడావిడిగా వేసుకుంటాం కదా. మా పాప చూడండి చాలా అంటే చాలా అల్లరి పెట్టేసింది పాపం. అస్సలు గాలైతే రాలేదండి. ఫుల్ మోడంగా ఉంది కదా, కొంచెం గాలి లేక చాలా ఇబ్బంది పడింది. మా కన్నిగాడు ఏదో చెప్తున్నాడు. ఫైనల్‌గా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టేజ్ మీదకెక్కేసి ఒక్కొక్కరం ఒక్కొక్క స్టిల్స్‌తో ఫోటోస్ అయితే దిగేస్తున్నాము. ఇక్కడైతే వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ వదినలు, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు, ఇలా ఫ్యామిలీ అయితే దిగారండి. ఇంకా నేను, మా వదిన, మా అక్క అందరం అయితే ఇక్కడ పిక్స్ అయితే దిగేసాము. ఇంకా పాపకైతే డ్రెస్ కూడా చేంజ్ చేశాను. నేను కూడా శారీ అయితే వేసుకున్నానండి. ఇంకా ఈ పాప సతాయించడంతో శారీ కూడా తీసేసి సింపుల్‌గా అలా డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇంక అందరం అలా మ్యారేజ్ అంటేనే రెడీ అయితాం కదా. రెడీ అయితే మనం ఖచ్చితంగా మన ఫోన్‌లో ఫోటోస్ అయితే దిగుతాం. అలా మేము కూడా అందరితో కలిసి అలా ఫోటోస్ అయితే దిగుతున్నాము. స్టేజ్ మీదకెళ్ళేసి ఇలా కొంచెం స్టైలిష్‌గా అయితే పిక్స్ దిగేసాము. ఇక్కడ చూడండి పెళ్ళికూతురు ఎంత క్యూట్‌గా హ్యాండ్ పెట్టుకొని నిలబడిందో. ఇక్కడొచ్చేసి మా అల్లుడైతే ఇంకా హ్యాండ్ అయితే వేసేసి మంచిగా అయితే దిగారు ఇద్దరు. లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసుండాలనేసి ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా ఫ్యామిలీలో అయితే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇలా వసంతం అనేసి అయితే వేసుకుంటారండి. అమ్మాయికి, అబ్బాయికి అలా మెడలో దండలైతే వేసేసి అమ్మాయి వచ్చేసి అబ్బాయి మీద, అబ్బాయి వచ్చేసి అమ్మాయి మీద, అలా చాలా ఫన్‌గా అదొక స్వీట్ మెమొరీ కదా, చాలా బావుంటుంది. మళ్ళీ అలాంటి రోజులైతే తిరిగి రావు కదా. కాబట్టి చాలా హ్యాపీగా వీళ్ళైతే వేసుకుంటున్నారు. ఫైనల్‌గా మ్యారేజ్ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్‌ని అయితే బ్లెస్సింగ్స్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.